మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఆగస్ట్ నెల 2024 సంవత్సరంలో జరగబోయేటటువంటి మాసరాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క గ్రహ స్థితిగతులను మనం కనుక చూసినట్లయితే, మరి ఈ యొక్క గురుడు వృషభ రాశిలో, రాహు మీన రాశిలో, శని కుంభరాశిలో, కేతు కన్యా రాశిలో మామూలుగా ఉన్నాయి. ఇకపోతే మనకి కుజుడు ఆగస్టు 26వ తేదీ తర్వాత మిథున రాశిలోకి, అలాగే బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటక రాశిలోకి, రవి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోకి, అలాగే శుక్రుడు ఆగస్టు 25 తర్వాత మీకు కన్యా రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి ఫలితాలను మనం ఈ గ్రహ స్థితిగతులను పరిశీలించిన తర్వాత మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పచ్చు. ఈ ఎకనామిక్ ఫ్రంట్లో చూసేసరికి వ్యాపారాలు, ఉద్యోగాలు వీటిల్లో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉంది. జీతభత్యాలు పెరుగుతాయి. ఎక్కడా కూడా ప్రభుత్వ బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉంచుకో, టీఏలు డిఏలు అరియర్స్లో అన్నీ ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మనకి చక్కగా ట్రాన్స్ఫర్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళకి శనిగ్రహ ప్రభావంగా మీకు ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు రావడం జరుగుతాయి. మరి మేషరాశి ఆడవాళ్ళంతా కూడా భర్త మమ్మల్ని గౌరవించట్లేదండి, లేకపోతే ఆడపడుచులు అత్తగారులు గౌరవించట్లేదు, కొంచెం హ్యాపీగా లేము అనేటటువంటి ఉన్నవాళ్ళు, మరి వాళ్ళకి మంచి రోజులు ఈ నెల మధ్యమం నుంచి వస్తాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా చదువుతారు. ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకి విదేశాల నుంచి మంచి ఆఫర్స్ వస్తాయి. అమెరికాలో స్థిరపడినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వర్క్ దొరకడం లేదండి అనేటటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి జాబులు చేయాలనుకునేటటువంటి వారి యొక్క కళలు నెరవేరుతాయి. అలాగే ఈ అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టడం వల్ల మీకు ఈ అన్నీ కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శత్రువులు మీకు మిత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ దాయాదుల దగ్గర కోర్టు కేసుల్లో ఎంతకాలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ కోర్టు కేసులన్నీ కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల యొక్క సలహాల మీద మరి మీరు బాగుపడతారా లేకపోతే ఏం జరుగుతుంది అన్నది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అలాగే షేర్స్ మార్కెటింగ్లో ఇలాంటి బిజినెస్లో కమోడిటీస్లో మీరు ఆడడం జరుగుతుంది. అలాగే జోదములో మీకు లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవి ఆడమని మేము ప్రోత్సహించాం. అలాగే ఈ యొక్క మనకి ఈ కాంట్రాక్ట్ బేసుల్లో ఉద్యోగాలు, టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారు వ్యాపారాలు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేయాలంటే ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత ఈ యొక్క కంప్యూటర్స్ ఇలాంటి సేల్స్ సర్వీసులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఫారిన్ కంట్రీస్కి అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ కూడా పరిస్థితులు బాగుంటాయి. హీరోలకు హీరోయిన్లకు మంచి పేరు రావడం, ప్రొడక్షన్ యూనిట్కి టెక్నికల్ టీంకి అందరికీ కూడా డబ్బులు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయుర్వేద వైద్యం వాడుతున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ యొక్క హెల్త్ మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అలోపతిక్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటువంటి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోవడానికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి. జ్వరము, జలుబు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు కొత్త కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు.
ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ నెలలో మీకు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంతానంతో మీకు చిన్న చిన్న తలపోట్లు తలనొప్పులు అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా మీకు పోయి చక్కగా మీరు ముందుకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు ఈ నెలలో వెళ్తారు. అలాగే బంధువుల ఇళ్ళకి వెళ్తారు. మీరు బంధువుల దగ్గర మీరు పార్టీలు ఇవ్వడం, మీరు వాళ్ళకి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అటువంటి ఈ యొక్క మేషరాశి వారికి మరి ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి సన్మానాలు, కిరాణా వ్యాపారము, హోటల్ ఇండస్ట్రీస్లో మరి పని భారం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు అనేటటువంటివి వస్తాయి. వ్యాపార రీత్యా వేరే ఊర్లకి మీరు వెళ్ళి మరి ఉద్యోగాలు చేసుకునేటటువంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి అవసరాలు మీకు ఏర్పడతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరికైతే ఈ యొక్క మేషరాశి వారికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తీర్పడానికి అవకాశం ఉన్నాయి. రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క రాశి వారికి కుజ బలం తక్కువగా ఉంది. కుజుడికి జపం చేయండి, కుజుడికి స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని ఆ తర్వాత ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి మీరు దేవాలయంలో కానీ లేకపోతే మీరు బయట మీ ఇళ్లల్లో కానీ మరి దానం ఇచ్చుకోవచ్చు. ఎర్రని పుష్పాలతో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మీరు పూజలు చేసుకోవాలా. అలాగే చక్కగా మీరు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇళ్లల్లోనే అభిషేకాలు చేసుకోవాలా. అలాగే ఒకవేళ దేవాలయాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ చవితి, పంచమి, షష్ఠి ఇలాంటి రోజుల్లో ఆదివారం కానీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుళ్ళకి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ నెలలో ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది.